ఆనందంగా గడుపుతారు. హిందూ పురాణాల ప్రకారం ఉసిరి చెట్టుని దాచి చెట్టు అంటారు. ఈ చెట్టు క్షమించే గుణానికి ప్రతీకగా, లక్ష్మీదేవి స్వరూపంగా భావించి కార్తీక మాసంలో ఉసిరి చెట్లు ఉన్న కూర్చుంటే సకల దోషాలన్నీ పోయి మంచి జరిగిద్దని కార్తీక మాసం అనే భోజనాలు జరుపుకుంటారు. ఇక్కడ అందరు రెడ్లు ఉన్నారు కాబట్టి మనం కొన్ని విషయాలు తెలుసుకోవాలి. మనందరికి జన్మనిచ్చిన మన తల్లిదండ్రులైతే నీ వంశం ఇది, నీ కులం ఇది, నీ గోత్రం ఇది, నీ ఇంటి పేరు ఇది, నీ ఉపకులం. వెలనాటి రెడ్లు, మోటాటి రెడ్లు, మోరస రెడ్లు, అయోధ్య రెడ్లు, పంట రెడ్లు, పొంగల్నాటి రెడ్లు, పాకనాటి రెడ్లు, భూమంచి రెడ్లు, మున్నోటి రెడ్లు, కురిశేటి రెడ్లు, దేష్టి రెడ్లు, నెరేటి రెడ్లు, ఓరగంటి రెడ్లు, గండిగోడ రెడ్లు, కమ్మప్ప రెడ్లు, గోండు రెడ్లు, చిట్టప్ప రెడ్లు, కుంచోడు రెడ్లు, గాజు రెడ్లు, పెడకంటి రెడ్లు, కొనిది రెడ్లు, గుడాటి రెడ్లు, గోనుగుంటు రెడ్లు, తీశ్వరి రెడ్లు, నిరవాటి రెడ్లు, పల్లె రెడ్లు, బలిజ రెడ్లు, గోసు రెడ్లు, తొగర్షే రెడ్లు, ఎడ్ల రెడ్లు, నాసిగుంట రెడ్లు, రేనాటి రెడ్లు, లాలిగుంట రెడ్లు, సజ్జన్ రెడ్లు, సాద రెడ్లు, అట్టాకి రెడ్లు. ఇలా 1,85,000 గోత్రాలు, ఇంటి పేర్లు అప్పట్లో బుర్రకథ రూపంలో మన వంశాన్ని, మన జాతి గౌరవాన్ని గొప్పగా చెప్పిన మన కులుగురైన భక్త మల్లారెడ్డి అలియాస్ కుంటి మల్లారెడ్డి. ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉంటే రాబోయే రెడ్డి కుటుంబంకి చరిత్ర చెప్పిన వాళ్ళు అవుతాం. మన నినాదం ఎలా ఉండాలంటే, నీ కులాన్ని ప్రేమించు, ఇతడి కులాన్ని గౌరవించు, మంచకుడిని ఆచరించు. రెడ్లని ఆడిపోసుకుంటున్న సోదరి సోదరులారా, రెడ్ల త్యాగాలు, రెడ్ల దయాగున్నారు, రెడ్ల పోరాటి పటిమ, రెడ్ల కన్నీటి కాదు మీకు తెలుసా? 13వ శతాబ్దంలో ప్రళయ వేమారెడ్డి ఇస్లామిక్ దండయాత్రను తిప్పికొట్టి హిందూ సామ్రాజ్యం స్థాపించిన సంగతి మీకు తెలుసా? కాకతీయ కాలంలో ఆయన చేసిన యుద్ధాలకు వచ్చిన కానుకతో ఒక ఆలయాన్ని కట్టి దానికి తన పేరు కాకుండా ఆలయ శిల్పిదారైన రామప్ప పేరు పెట్టిన రోషల రుద్రారెడ్డి గురించి మీకు తెలుసా? 7 నవాబాలను ఒకే యుద్ధంలో ఓడించిన గద్వాల్ వీరుడు సోమనాథ్ రెడ్డి గురించి మీకు తెలుసా? 12వ శతాబ్దంలో ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన మహిళలో ఒక్కరిగా, పల్నాటి సీమలో తొలి మహిళా మంత్రిగా, పల్నాటి యుద్ధంలో రణభూమిని మనకిచ్చిన వీర మహిళ, మన రెడ్డి బిడ్డ నాయకురాలు పోరాట పటిమ మీకు తెలుసా? వందే మాత్రం వందే రాజ్యమా నినాదంతో బ్రిటిష్ వారి గుండెల సింహస్వప్నంగా మారిన సైరా చిన్నప్పరెడ్డి అలియాస్ గాలి చిన్నప్పరెడ్డి. ఆయనతో పాటు అనేక మందిని ఉరిశిక్ష విధిస్తే మీకు కావాల్సిన నేను కదా వాళ్ళని వదిలేసి నన్ను ఊరు తీయందని చిరునవ్వుతో ఉరుకుయ్యను ముత్తాడిన సైరా చిన్నప్పరెడ్డి చైత్రం కన్నీటి కాదా? సైరా చిన్నప్పరెడ్డి నీ పేరే బంగారు కట్టి ఆయన త్యాగాన్ని, ఆయన దేశభక్తిని ప్రజల గానం సంగతి మీకు తెలుసా? స్వతంత్ర పోరాట యోధుడు, రాయలసీమ పౌరుషం, తెలుగు జాతి త్యాగం, ఆంగ్లేయుల గజాలకు ప్రజలకు పంచిపెట్టిన రేనాటి సూర్యుడు, భార్యని చంపిన పోరు వదిలిని తొడగొట్టిన మరపిరంగి, బ్రిటిష్ మోగులను సలసల నరికిన నరసింహమూర్తి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చరిత్ర ఒక కన్నీటి గాథ. బ్రిటిష్ వాడికి తీరిన కక్షతో ఉరితీసిన తలను 30 సంవత్సరాల పాటు కోట గుమ్మాన్ని కట్టిన సంగతి మీకు తెలుసా? అలాగే ఈ రోజు ఆయన జన్మదినం కాబట్టి ఆయన స్మరించుకోవాల్సిన ఎంతైనా మన రెడ్డి జాతిపైన ఉంది. రాయలసీమ కరువు ప్రాంతంలో ఆకలితో అనుమతిస్తున్న ఎందరో పూటికి 8,000 పైగా అన్నం పెట్టి దాతృనామ సంవత్సరాలను దానం చేసి విక్టోరియా మహారాణి 7 తులాల బంగారం 7,000 నగదు పంపించింది. విక్టోరియా మహారాణి మనసు గెలుచుకున్న కయ్యుగ దానకర్ణుడు, రేనాటి చంద్రుడు, పుట్టా వెంకటరెడ్డి దాతృత్వం మీకు తెలుసా? ప్రజా సంక్షేమ పరమవధిగా, ఉద్యమమే ఊపిరిగా, పిల్లలు అంటే ఎక్కడ పిల్లల మీద ప్రేమ కలిగితే అని పిల్లల్ని కూడా కనుకుండా, నాయకుడు అంటే సేవకుడని, ప్రజా సేవకి పరిమితమైన వాడు కాదని, ఆడపురాలకు దూరంగా ఉంటూ కమ్యూనిస్టు గాంధీగా పేరు తెచ్చుకున్న పుచ్చపల్లి సుందరరామిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా? క్షణ క్షణం మనుక్షణం రణములాగా దినం దినం జీవితాన్ని పనంగా పెట్టి ధననం మరణం మధ్య జనం కోసం బతికి తెల్లవాడు నల్లవాడు ఇద్దరి పాలనలో రాజద్రోహి ముద్రపడ్డ మాతృభూమి ప్రేమికుడు తరిమిళ్ళ నాగిరెడ్డి ప్రజాసేవ మీకు తెలుసా? తెలంగాణ సైద పోరాటంలో తుపాకీ చేతిపట్టి రైతాంశాలను గడగడాలు వచ్చిన మల్లు స్వరాజ్యం, గాంధీజీలు పులిబిట్టారు రావి నారాయణ రెడ్డి, భీమిరెడ్డి, బత్తం ఎల్లారెడ్డి, గంగసాని తిరుమల రెడ్డి, పురారం రామిరెడ్డి, చింతపూడి రామిరెడ్డి, ఆరెట్లు సోదరులు అల్వాల్ బాలరెడ్డి, మహనీయులు రాజాబోధు వెంకట రామిరెడ్డి, దైనీయులు సురవరం ప్రతాప్ రెడ్డి, సరస్ మహనీయులు భూతాన్ రామచంద్ర రెడ్డి, సత్యమే పద్మయ్య యోగి యమారెడ్డి, ఇలా ఎందరో మరిద్దరు మహానుభావులు త్యాగం చేసిన ఈ సమాజంలో త్యాగం చేసిన చరిత్ర మన రెడ్డి చరిత్ర. అటువంటి చరిత్రగాల రెడ్డిని పక్కన పెట్టి ఆనాడు ప్రతాప్ రెడ్డికే తప్పలేదు శిక్ష. రెడ్లని దగ్గర చేసుకున్న వాళ్ళకి ఏమైందో, రెడ్లని దూరం చేసుకున్న వాళ్ళకి ఏమైందో మనం ఈ మధ్య చూసాం. అందుకే రెడ్ అంటే కులం కాదు, గుణం. రెడ్ అంటే ఒక నమ్మకం, రెడ్ అంటే ఒక భరోసా, రెడ్ అంటే తన ఎత్తని శౌర్యం, రెడ్ అంటే శతాబ్దాలకు అనుకున్న తలదించని ధైర్యం, రెడ్ అంటే
సమాజానికి చేయందించే ఒక మార్గదర్శి. రెడ్డంటే మాటల మనిషి కాదు, మాట మనిషి. రెడ్డంటే ఉద్యమాలు ఊపిరి పోసేవాడు. రెడ్డంటే సైత పోరాటం చేసి సమితులు అయ్యేవాడు. రెడ్డంటే పాలన తెచ్చినవాడు కాదు, పరోపకారం చేసేవాడు. రెడ్డంటే జనం తరపున ప్రతినిధి. రెడ్డంటే జగమంతా ప్రతిధ్వని. రెడ్డంటే సమరం నడిపేవాడు కాదు, అమరం స్వీకరించేవాడు. ఇన్ని ప్రత్యేకమైన లక్షణాలు రెడ్డిలో ఉన్నాయి కాబట్టి స్వతంత్రం రాకముందు, స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యం ఎందరో రెడ్లు పరిపాలించలేదు. సోదరులారా, ఒక్కొక్కసారి రెడ్డికి రాజ్యం లేకపోవచ్చు, కానీ రెడ్ల లేదే రాజ్యం లేదు. చాలా మంది రెడ్లకు బలుపెక్కువ అంటారు. చెప్పండి వాళ్ళకి, రెడ్డికి బలుపు కాదు, ఒక పిలిపిస్తే గెలుపు మలుపు తిప్పేవాడు రెడ్డిని. అందుకే రెడ్డంటే తరతరాల చరిత్రకు ఆసక్తిని నిలిచేవాడు. రెడ్డంటే దిక్కు చరిత్రలో బిక్కు బిక్కుమంటున్న వాళ్ళకు వెలుగునిచ్చేవాడు. ఇంకా చెప్పాలంటే భూదేవికి ఉన్నంత గొప్ప మనసు మన రెడ్డికి ఉంది. గతం చాలా ఘనంగా ఉంది, భవిష్యత్తు కొంచెం ఆందోళనకరంగా ఉంది. అప్పట్లో రాక్షసుల అరోచకాలు పెరిగి భూదేవి ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ ప్రళయాన్ని నుంచి భూదేవిని కాపాడిన వారాహి స్వామి మన కులదైవం. దానికి కారణముగా భూదేవి వారాహి స్వామికి భూములు ఇచ్చింది. ఎవరైతే వారాహి స్వామిని పూజిస్తారో వాళ్ళకి ఎక్కువ భూములు ఉంటాయని మన పెద్దలు మనకి చెప్పేవారు. ఇప్పుడు మన వారాహి స్వామికి పూజలు చేయడమే మర్చిపోయాం. అందుకే రెడ్లు భూమిని కోల్పోతున్న స్థితిలో ఉన్నారు. కాబట్టి సోదరులారా, మనందరం వారాహి స్వామికి పూజ